హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంటికైతే పెయింట్లు వేస్తున్నారని చెప్పాను కదండి. ఆ వీడియో అయితే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పెయింట్లు వేస్తున్నప్పుడు ముందు పలానా అంటే ఒక గది వేస్తారు కదండి. నేను ఏం చేశానంటే అన్నీ ఒకేసారి అన్నీ బయటకు తీసేయకుండా ఏ గదిలో అయితే పెయింట్ ఫస్ట్ వేస్తారో ఆ గదిలోని మొత్తం నేను సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసేదాన్ని, అంటే తీసేసేదాన్ని అండి. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ నేను అక్కడ సామాన్లు పెట్టేసుకునేదాన్ని. మళ్ళీ ఏ గదిలో వేస్తున్నారో అక్కడ సామాన్లు అయితే క్లీన్ చేసుకునేదాన్ని అనమాట. తీసేసేదాన్ని అక్కడ లేకుండానా. ఆ విధంగా అయితే నేను సఫలింగ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ కిచెన్ వేస్తానని చెప్పారనమాట. కిచెన్ వేస్తానని చెప్పారని ఫస్ట్ అయితే కిచెన్లో సామాన్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఏమైనా కిచెన్ గట్రా డస్ట్ ఏమైనా ఉంటుందేమో చెప్పేసి, చిన్నది ఏదైనా డస్ట్ అయినా సరే ఏదైనా ఉంటుందని చెప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందుగానే. ఇంకా తర్వాత మధ్యలో అయితే నేను కర్బూజా జ్యూస్ అయితే చేశానండి. ఇంకా సమ్మర్ కదా, చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా మనకి ఇలా ఇంటి పనులు అవి అవుతున్నప్పుడు కొద్దిగా వేడి అది బాగా చేస్తుంది కాబట్టి మనకి కర్బూజా అయితే మనకి కొద్దిగా చలవ చేస్తుంది కాబట్టి కర్బూజా జ్యూస్ అయితే చేశానమాట. చేసి బాటిల్ నిండా కూడా కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా వేసాను. వాటర్ ఎక్కువగా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని పని అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా అయితే తాగుతూ ఉన్నాం అనమాట, నేను మా హస్బెండ్. ఇంక ఈ సమ్మర్లో అయితే మనకి కర్బూజాలు, అలాగే వాటర్ మెలోన్, పుచ్చకాయలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఎందుకనంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ అనేది డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా మనకి బాగా చూసుకుంటుంది కాబట్టి ఇవి అలాగే మనకి సమ్మర్లోని ఇలాంటి వర్కులు అవి ఇంట్లో కూడా ఎక్కువగా ఏమైనా ఉన్నప్పుడు మనకి ఇలాంటివి తీసుకోవడం కూడా మనకి మంచిదేనండి, ఫ్రూట్ జ్యూస్లు అవిని. నేను కర్బూజా జ్యూస్ ఎప్పుడు చేసినా కూడా అందులో మిల్క్ అయితే వేయనండి. అండ్ డైరెక్ట్గానే షుగర్ కానీ లేదంటే పటిక్ కానీ వేసేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. చాలామంది మిల్క్ అయితే వేసుకుంటారు, కానీ మిల్క్ లేకుండా కూడా కర్బూజా జ్యూస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అయితే చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా హాల్లోకి అయితే చూసారు కదా, సామాన్లన్నీ కూడా నేను తెచ్చి హాల్లో కొన్ని పెట్టేశాను, కొన్ని బయట అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ హాల్ కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ మేము ఉండే ఈ పోర్షన్లోనైతే మొత్తం అంతా కూడా ఒక రోజులో అయితే అయిపోతుందని చెప్పారు. అందుకని నేను అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ లోపల వేస్తున్నారు, కిచెన్లో వేస్తున్నారండి. నేను ముందుగానే ఏంటంటే మనకి కబోర్డ్లో బొమ్మలు అవి ఉంటాయి కదా, వాటిలన్నీ కూడా క్లీన్ చేసేసి ఒక పెట్లో అయితే గాజు బొమ్మలు లాంటివి అవి అన్నీ ఉంటాయి కదా, గ్లాస్కి సంబంధించినవి, అలాంటివన్నీ కూడా నేను ముందుగా క్లీన్ చేసి ఒక పెట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఏమైనా సర్దేటప్పుడు గాజు అవిని ఎక్కువగా పగిలిపోతాయి కదండి, అలా పగలకుండా ఉండే విధంగా నేను క్లీన్ చేసుకొని ఒక పెట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే టేబుల్ అయితే బయట పెట్టేశానండి. టేబుల్ అయితే బయట పెట్టేసి కిచెన్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు ఇంకా అవన్నీ కూడా నేను అలాగే ఒక టేబుల్ మీద అయితే పేర్చేశాను. ఇక్కడైతే ఇంక చూసారు కదా, కిచెన్ కూడా వేస్తారు. ఇప్పుడు ఇంకా బెడ్రూమ్ కూడా వేసేస్తున్నారండి, స్టార్ట్ చేశారనమాట. ఇంకా బెడ్ మీద అయితే నేను ఇంకా బెడ్షీట్ ఏదైనా ఉంటుంది కదా, బెడ్షీట్ అదైతే నీట్గా పరిచేసాను అనమాట. ఎందుకంటే బెడ్ మీద పడుతుంది కదా సున్నం అది, అందుకని నేను పేర్చేసాను. ఇంకా తర్వాత లంచ్ టైంలో ఏంటంటే వాళ్ళు 1 o'clock వరకు ఇక్కడైతే వేశారనమాట లోపల. 1 తర్వాత మళ్ళీ హాల్ మొత్తం అంతా నీట్గా చేసేయండి, వచ్చి అవి కూడా వేసేస్తామని చెప్పారు. అప్పుడు నేనంటే మళ్ళీ ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి మంచం మీద అయితే అన్నీ పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత హాల్ కూడా చేసేసారు. ఇంకా అలాగే కిటికీలకు కూడా పెయింట్స్ అవి కూడా వేసేసారండి. ఒక రోజులోనే అంతా అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా లంచ్ చేసి వచ్చారండి. ఇంకా నేను మార్నింగే వంట వండేసాను అనమాట. ఎందుకంటే పెయింట్స్ వేయడానికి వస్తున్నారని చెప్పారని నేను ఎర్లీ మార్నింగ్ బేగా వంట అది చేసుకున్నాను అనమాట. చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంక మేము కూడా లంచ్ తినేసాము. వాళ్ళు రాబోతుకైతే మళ్ళీ హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేసామన్నమాట మొత్తం అంతా. ఇక్కడ చూసారు కదా, పుట్టేయండి. ఇది ఎందుకు అని అంటే మనకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్నవి పెచ్చులు లాంటివి అవి ఊడిపోతాయి కదా,
అవి ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ పుట్టి పెట్టి అక్కడ కూడా సున్నం అనేది వేసేస్తారనమాట. అప్పుడు నీట్గా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఇంకా తడిగా అయితే ఉందండి. చెప్పాను కదా ఇందాక సామాన్లన్నీ కూడా నేను మధ్య గదిలో పెట్టేశానని చెప్పాను కదా, బెడ్రూమ్లోని అక్కడైతే పెట్టేశాను. ఇక్కడైతే ద్వారబంధాలకు కూడా ఇలా డోర్స్ దగ్గర కూడా వీటికి కూడా పెయింట్స్ వేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఈ పనులన్నీ కూడా చేసుకోవడానికి మళ్ళీ మనకి ఇవన్నీ సర్దుకోవడానికి కూడా మళ్ళీ ఒక 4-5 డేస్ అయితే పడుతుందండి. చాలా టైం పడుతుంది. ఇంక ఈ సమ్మర్లో అయితే ఇంక ఇలా పనులు ఉన్నప్పుడైతే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది మనకి. ఇది చూసారు కదా, ఇంకా నేను కిచెన్లో అయితే మళ్ళీ సామాన్లన్నీ కూడా సర్దేశానండి. కొన్ని అయితే అన్నీ సర్దేశాను, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని అయితే వాష్ చేసి పెట్టుకుందాం కదా అని చెప్పి పెట్టుకోలేదు. అలాగే నైట్ 12 అయిందండి. 12 అయితే అప్పుడు కూడా ఇంకా మేము పనులు అయితే చేసుకున్నాము. హాల్లో కూడా పెట్టేసుకున్నాం అనమాట. అంతా నీట్గా పెట్టేసుకున్నాం. కబోర్డ్లో అయితే సర్దేసుకున్నాము. ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.